गोपिका जीवनस्मरणं गोविंद गोविंद। सद्गुरु विठलदास महाराज की जय। పరమ భాగవతోత్తములైన ఉద్ధమస్వామిని చూసి విదురులు అడిగిన మొదటి ప్రశ్న, కృష్ణుడు ఎలా ఉన్నాడు అని అడిగిన వెంటనే కృష్ణ అని ఒక నామస్మరణతోనే ఉద్ధవులు అలా మూర్ఛాయి కింద పడిపోయినారంట. ఆ నామస్మరణంతో వెంటనే ఆయన చూసి అద్యజన్మ కృతార్థోగం, ఇలాంటి ఒక జన్మ ఈయనకి దొరికిందే, ఇది చాలు. ఎందుకంటే మనం భగవన్నామ సంకీర్తనం చేసేది, ఇంత పారాయణలు చేసేది, పూజలు చేసేది, వీటన్నిటికీ కారణం ఏమిటంటే మనకు ఇలా భగవత్ స్మరణ చేస్తూ ఉండేటప్పుడు మనకు రోమాంచం ఏర్పడి ఒక్క క్షణం కృష్ణ అని మన కంట్లో నీళ్ళు వస్తే అదే మన యొక్క జన్మ కృతార్థం. దానికోసమే మనం ఇన్ని సంవత్సరాలు ఈ భగవద్భజన పారాయణం అన్నీ చేసేది. ఆ సమయంలో ఈ మహాత్ములందరికీ భగవత్ స్మరణ మాత్రమే ఉంటుంది. వాళ్ళకి ఏదైనా మనం పదార్థాలు ఇచ్చినామంటే, మంచి కాఫీ ఇచ్చినామంటే, భోజనం పెట్టినామంటే ఏది వాళ్ళకి రచించదు. అలాంటి సమయంలో ఆ అనుభవం కోసమే మనము ఇన్ని నామాలు చెప్పేది, ఈ భగవత్ పారాయణం చేసేది, అన్నీ ఈ అనుభవం కోసమే. అలాంటి అనుభవం ఇతనికి ఈ జన్మలో దక్కింది, అద్యజన్మ కృతార్థోహం అంటూ ఆ ఉద్ధవస్వాముల్ని చూస్తూ ఇలా ఉంటున్నారు. ఎందుకంటే మహాప్రభు చరిత్రలో కూడా మీరు చూసినారంటే ఇలా నీలమేఘ శ్యామల రూప అంటూ ఆ నీలమేఘాన్ని చూసిన వెంటనే మూర్ఛ అయిపోతారంట. ఎవరైనా ఎక్కడైనా భగవన్నామం చెప్తే మూర్ఛ అయిపోతారంట. అలాంటి మహాత్ములందరూ ఒక్క నామస్మరణతోనే మూర్ఛ అయిపోయినారంటే వాళ్ళ యొక్క జన్మ గురించి వాళ్ళు ఇక్కడ దిగులు పడన అవసరం లేదు అంటూ, అలాంటి జన్మ దొరికింది అంటూ ఆ ఉద్ధవస్వామిని చూసుకుంటూ ఇలా విదురులు ఉండేటప్పుడు కొంచెం కొంచెంగా ఒక ముహూర్త కాలం అయిందంట భగవన్ లోకం నుంచి మన లోకానికి వచ్చేదానికి. ఇలా కొంచెం కొంచెంగా వచ్చిన తర్వాత అలా విదురుల్ని చూసి ఇలా కట్టుకొని మనందరికీ అనుగ్రహం చేసుకుంటూ భగవంతుడు ఉన్నాడే, అలాంటి ప్రభువు ఈ భూభార నివృత్తి కోసం మనందరికీ అనుగ్రహం చేసేదానికి, అసురుల్ని సంహరించేదానికి మనతో పాటు ఈ శరీరాన్ని తీసుకుంటూ మనందరికీ అనుగ్రహం చేసుకుంటూ, ఎవరైతే నన్ను చూస్తారో వాళ్ళకి వైకుంఠం, ఎవరైతే నన్ను తాకుతారో వాళ్ళకి వైకుంఠం, ఎవరైతే నన్ను స్మరిస్తారో వాళ్ళ వైకుంఠం అంటూ అలాగా సౌలభ్యంగా ఉన్న జన్మ ఆ కృష్ణుడు ఈ భూలోకంలో అవతారం చేసి మనందరికీ అనుగ్రహం చేసి ఆ కృష్ణుడు వైకుంఠంకి వెళ్ళిపోయారు అని చెప్పినారు. అప్పుడు ఆ సమయంలో చెప్పేటప్పుడు ఎలాంటి ప్రభువు అని ఇలా సూచించేటప్పుడు ఆ దశమస్కందంలో ఈ భగవంతుని యొక్క చరిత్రం అంతా వస్తుంది. అదంతా ఈ 2-3 అధ్యాయంలో పూర్తిగా చెప్పారంట ఉద్ధవులు, భగవంతుడు ఏమేమి చేశాడు అని. ఇలా మొదట ఆ మథురాలో అక్కడ జైల్లో పుట్టి అక్కడి నుంచి నందగోకులంకి వచ్చిన తర్వాత అక్కడ ఒక ఆమె వచ్చింది, పూతన అని. ఆమె ఏం చేసింది, వస్తూ భగవంతుని సంహరించాలనే ఆ నందగోకులానికి వచ్చింది. వచ్చిన తర్వాత విషం కలిపి ఆ పాలుని కృష్ణునికి ఇచ్చింది. కానీ భగవంతుడు ఏమి చేసినారంటే తన యొక్క తల్లి అయిన యశోదమ్మకు ఏ ఒక గతి, ఏ వైకుంఠాన్ని ఇచ్చాడో అదే వైకుంఠాన్ని పూతనికి కూడా ఇచ్చాడు. అలాంటి భగవంతుడు కంవాదయాలం శరణం వ్రజేమ. ఎలాగ భగవంతుడు ఏమనుకున్నాడంటే, ఇప్పుడు మనం భగవంతునికి పాలు కలిపియాలంటే దాంట్లో కుంకుమ పువ్వు, తర్వాత కొంచెం పచ్చకర్పూరం, తర్వాత చక్కెర, ఇవన్నీ మంచిగా కలిపి భగవంతుని హితంగా ఇస్తాం కదా. భగవంతుడు ఏమనుకున్నాడంటే అలాగా చక్కెర వేసేలాగా కొంచెం విషం కల్పించింది, అంతే కదా. అందుకోసం నేను ఏం చేస్తానంటే మా అమ్మకి ఏ స్థానం ఇస్తానో ఆ స్థానం ఇస్తాను అంటూ విషం కలిపి పాలు ఇచ్చిన ఆ పూతనకే మోక్షాన్ని ఇచ్చిన ప్రభు కంవాదయాలం శరణం వ్రజేమ. అలాంటి భగవంతుని ఎవరు శరణం చేయరు, శరణం చేయకపోతే నీకే నష్టం అంటూ ఇలా ఒక శ్లోకం, అందమైన శ్లోకం. ఎందుకంటే ఈ శ్లోకం వెనక ఒక కథ ఉంది. ఇప్పుడు చైతన్య మహాప్రభు చరిత్రంలో మీరు చూసినారంటే వాళ్ళు ఒక్కొక్క భక్తుల్ని ఇలా తీసుకునేటప్పుడు ఒక్కొక్క భాగవత శ్లోకమై కారణంగా ఉంటుంది. ఆయనకి భగవద్ అనుగ్రహం, కృష్ణానుభవం పొందిన వెంటనే రాజగోపాలస్వామి ఏ శ్లోకమైతే వర్ణిస్తుందో ఆ శ్లోకం చెప్పి అందరూ చెప్పండి అంటూ ఆయన మూర్ఛ అయినారు. ఇలా ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క శ్లోకం చెప్పేటప్పుడు ఈ ఒక్క శ్లోకం కంవాదయాలం శరణం వ్రజేమ అనే ఈ శ్లోకానికి కూడా ఒక కథ ఉంది. ఇలా చైతన్య మహాప్రభు ఇలా భజన చేస్తూ ఉండేటప్పుడు రాత్రి సమయంలోనే ఆయన యొక్క భజన జరుగుతుంది. అప్పుడు చేస్తూ ఉండేటప్పుడు ఒకసారి నాడా అని పిలిచినారు. నాడాని ఎవరు పిలుస్తున్నారు, ఎందుకు పిలుస్తున్నారని తెలియలేదే అను ఇలా అలా అందరి దగ్గర చెప్తే అప్పుడు నవద్వీపంలోనే వృద్ధులు అందరికీ ఆచార్యులైన అద్వైతాచార్యుల యొక్క చెవులోపై పడింది. వెంటనే ఆయన ఏడ్చుకుంటూ చైతన్య మహాప్రభు యొక్క చరణారవిందవులు వచ్చి
నమస్కారం చేసినారంట. ఎందుకంటే నాడా అని ఆ అద్వైతాచారుల యొక్క మాత చిన్నప్పుడు పిలిచేదంట. నన్ను బిడ్డగా చూస్తూ ఇలా నన్ను పిలిచినావే ప్రభు అంటూ ఆ చైతన్య మహాప్రభు యొక్క చరణారవిందంలో వచ్చి చేరుకున్నారంట అద్వైతాచారులు. ఇలాగ ఒక్కొక్కరు ఒక్కొక్క విషయంలో వచ్చి చేరేటప్పుడు ఇలా చైతన్య మహాప్రభు దగ్గర ఇద్దరు మహాత్ములు, వాళ్ళు ఎవరంటే ముకుంద సంచయులు, గదాధరులు. వీళ్ళిద్దరూ కూడా పరమ విరక్తులు. ఇలా ఒకరోజు చైతన్య మహాప్రభు ఇలా భజన చేస్తూ ఉండేటప్పుడు పుండరీక విద్యానిధి అంటూ చెప్పినారు. ఆ పుండరీక విద్యానిధి ఎవరని ఈ ముకుంద సంచయరికి తెలుసు. ఆయన ఎవరంటే పరమలౌకికుడు, ఒక జమీందార్. ఆయన ఉండేటప్పుడు బాగా డ్రెస్ వేసుకొని తర్వాత మంచిగా భోజనం చేస్తూ ఇలా ఉల్లాసంగా గడిపే ఈయన గురించి మహాప్రభు ఎందుకు చెప్తున్నారు? కానీ మహాప్రభు చెప్పినారు కదా, ఒకసారి వెళ్ళి చూసేసి వస్తామని వెళ్ళి చూస్తే ఆ పుండరీక విద్యానిధి ఆ ముకుంద సంచయని పిలిచి, చాలా సంతోషం, మీరు మా ఇంటికి వస్తారా? నేను చాలా లౌకికుణ్ణి, మీరు వచ్చేదే పరమభాగ్యం. ఇలా వచ్చిన మీరు ఒక భాగవతం శ్లోకం చెప్పండి అంటే అప్పుడు ఆ సమయంలో అహోబకీయం స్తనకాలగుటంని ఈ శ్లోకమే ఆ ముకుంద సంచయులు చెప్పినారు. ఆ ముకుంద సంచయులు చెప్పిన వెంటనే కంవాదయాలం శరణం వ్రజేమ అంటూ ఈ ఒక్క చివరి లైన్ పెట్టుకొని ఆయన అది చెప్పుకుంటూ ఇలా కింద కృష్ణ కృష్ణ అంటూ బురులుకుంటూ ఏడుస్తున్నారంట. అప్పుడే ముకుంద సంచయునికి తెలిసింది, ఈయన పరమలౌకికుడు అనుకున్నామే, ఇలాంటి యొక్క అనుభవం మనకు కూడా దక్కలేదే అంటూ ఇలా ఏడుస్తుండేటప్పుడు పక్కలో ఉండే సేవకులంతా వచ్చి వీళ్ళని తిడుతున్నారంట. బాగా ఉండే మా యజమానిని ఇలా శ్లోకం చెప్పి చెడిపేస్తున్నాను, మీరు వెళ్ళండి అని ఇలా చెప్పేటప్పుడు వాళ్ళని సమాధానం చేసి, మీరు ఎందుకు ఇక్కడికి వచ్చినారంటే, లేదు మహాప్రభువులు మిమ్మల్ని స్మరించారు అంటే, నన్ను మహాప్రభువులు స్మరించారా అంటూ ఏడుస్తూ, ఈరోజు రాత్రి నేను ప్రభువులు వచ్చి చూస్తాను, భజనలో వచ్చి కలుస్తానని చెప్పండి, నేను వస్తానని చెప్పండి, నన్ను కూడా ప్రభువులు స్మరిస్తారా అంటూ ఈ ఒక్క శ్లోకం మహాప్రభువుల యొక్క దగ్గరకు వచ్చి చేర్చింది. ఇది కూడా ఒక చిన్న కథ మీకు చెప్పాలని ఇది కూడా చెప్పినాను. పైన ఉద్ధవస్వామి చెప్పేటప్పుడు ఇలా భగవంతుడు పూతనామోక్షం, శకటాసురభంజనం, తర్వాత అక్కడ నామకరణం, నవనీత చౌర్యం, మృద్భక్షణం, దామోదర లీల, తర్వాత అక్కడ ఆవులు గోవులు అన్నీ అడవిలో వెళ్ళి మేసేది, ఈ కథలన్నీ చెప్పి అక్కడ వచ్చే అసురులన్నీ సంహరించి దావాగ్ని భక్షణం చేసి గోవర్ధనోద్ధారణం చేసి రాసలీల చేసి ఇలాంటి ప్రభువు ఈ లోకంలో జీవిస్తూ ఉండి మనకు అనుగ్రహించిన ప్రభువు ఇప్పుడు వైకుంఠానికి వెళ్ళిపోయాడు అని చెప్పేదే ఈ 2వ అధ్యాయం యొక్క కథ. పైన అందరం కలిసి పారాయణం చేస్తాం. అథ ద్వితీయోऽధ్యాయః శ్రీశుక ఉవాచ ఇతి భాగవతః పృష్టః క్షత్రావార్తాం ప్రియాశ్రయాం ప్రతివక్తుం న చోత్సేహ ఔత్కంఠ్యాత్ స్మారితేశ్వరః యః పంచహాయనో మాత్రా ప్రాతరాశాయ యాచితః తన్నైచ్ఛత్ రచయన్ యస్య సపర్యాం బాలలీలయా సకథం సేవయా తస్య కాలేన జరసంగతః పృష్టో వార్తాం ప్రతిబ్రూయాత్ భర్తుః పాదౌ అనుస్మరన్ సమూహూర్తం అభూత్ తూష్ణీం కృష్ణాంఘ్రి సుధయా భృశం తీవ్రేణ భక్తియోగేన నిమగ్నః సాధు నిర్వృతః పులకోద్భిన్న సర్వాంగః ముంచన్మీలత్ దృశాశుచః పూర్ణార్థో లక్షితస్తేన స్నేహప్రసరసంప్లుతః శనకైః భగవల్లోకాత్ నృలోకం పునరాగతః విమృజ్య నేత్రే విదురం ప్రత్యాహ ఉద్ధవ ఉత్స్మయన్ ఉద్ధవోవాచ
कृष्णद्युमणिनिम्लोचे गीर्णेषु अजगरेणः किं नुनः कुशलं ब्रूयां गतश्रीषु गृहेष्वहम् दुर्भगो बतलोकोऽयं यदवो नितरामपि ये संवसन्तो न विदुः हरिं मीना इवोडुपम् इंकितज्ञाः पुरुप्रौढाः एकारामाश्च सात्वताः सात्वतां ऋषभं सर्वे भूतावासम् अमं सता देवस्य मायया स्पृष्टाः ये चान्यत् असदाश्रिताः भ्राम्यते धीर्न तद्वाक्यैः आत्मनि उक्तात्मनो हरौ प्रदर्श्यातप्ततपसाम् अवितृप्तदृशां नृणाम् आदायन्तरधाद्यस्तु स्वबिम्बं लोकलोचनम् यन्मर्त्यलीलौपयिकं स्वयोग मायाबलं दर्शयता गृहीतम् विस्मापनं स्वस्य च सौभगर्धेः परं पदं भूषणाङ्गम् यद्धर्मसूनोः बत राजसूये निरीक्ष्य दृक् स्वस्त्ययनं त्रिलोकः कार्त्स्येन चाद्येह गतं विधातुः अवाक्श्रुतौ कौशलमित्यमन्यत यस्यानुरागप्लुतः सरास लीलावलोकप्रतिलब्धमानाः व्रजस्त्रियः दृग्भिरनुप्रवृत्त धियोवतस्थुः किल कृत्यशेषाः स्वशान्तरूपेषु इतरैः स्वरूपैः अभ्यर्ध्यमानेषु अनुकम्पितात्मा परावरेशः महदंशयुक्तः ह्यजोऽपि जातो भगवान् यथाग्निः मां खेदयत्येतत् अजस्य जन्म विडम्बनं यद्वसुदेवगेः व्रजे स वासोरिभयादिव स्वयं पुराद्यवात्सीत् यदनन्तवीर्यः दुनोति चेतः स्मरतो ममैतत् यदाहपादावभिवन्द्य पित्रोः ताताम्बकं सात् उरुशङ्कितानां प्रसीदतं नो अकृतनिष्कृतीनां को वा अमुष्याङ्घ्रि सरोजरेणुं विस्मर्तुमीशीत पुमान् विजिघ्नन् यो विस्फुरत् भ्रूविटपेन भूमेः भारं कृतान्तेन तिरश्चकार दृष्टा भवद्भिः ननु राजसूये
चैद्यस्य कृष्णं द्विषतोऽपि सिद्धिः यां योगिनः संस्पृहयन्ति सम्यक् योगेन कस्तद्विरहं सहेत तथैव चान्ये नरलोकवीराः य आहवे कृष्णमुखारविन्दं नेत्रैः पिबन्तः नयनाभिरामं पार्थास्त्रपूताः पदमापुरस्य स्वयं त्वसाम्यातिशयस्त्र्यधीशः स्वाराज्यलक्ष्म्याप्त समस्तकामः बलिं हरद्भिः चिरलोकपालैः किरीटकोट्येडित पादपीठः तस्य कैङ्कर्यमलं भृतान्नो विग्लापयत्यङ्ग यदुग्रसेनं तिष्ठन्निषन्नं परमेष्ठिधिष्ण्ये न्यबोधयद्देव निधारयेति अहो बकीयं स्तनकालकूटं जिघांसया आपाययत् अपि असाध्वी लेभे गतिं धातृचितां ततोऽन्ये कं वा दयालुं शरणं व्रजेमा मन्ये सुरान् भागवतांस्त्र्यधीशे सम्ब्रह्ममार्गाभिनिविष्टचित्तान् ये संयुगे अचक्षत तार्क्ष्यपुत्रम् अंसे सुनाभायुधम् आपतन्तम् वसुदेवस्य देवक्यां जातो भोजेन्द्रबन्धने चिकीर्षुः भगवानस्याः शमजेन अभियाचितः ततो नन्दौ व्रजमितः पित्रा कंसात् बिबिभ्यता एकादशसमास्तत्र गूढार्चिः सबलो अवसत् परीतो वत्सपैर्वत्सान् चारयन् व्यहरद्विभुः यमुनोपवने कूजत् द्विजसङ्कुलिताङ्घ्रिपे कौमारीं दर्शयन् चेष्टां प्रेक्षणीयां व्रजौकसां रुदन्निव हसन्मुग्ध बालसिंहावलोकनः स एव गोधनं लक्ष्म्या निकेतं सितगोवृषं चारयन् अनुगान् गोपान् रणद्वेरुररीरमत् प्रयुङ्क्तान् भोजराजेन मायिनः कामरूपिणः लीलया व्यनुदत्तांस्तान् बालः क्रीडनकानिव विपन्नान् विषपानेन निगृह्य भुजगाधिपम् उत्साप्य आपाययत् गावः तत्तोऽयं प्रकृतिस्थितम् अयाजयत् गोसवेन
गोपराजं द्विजोत्तमैः वित्तस्य चोरुभारस्य चिकीर्षन् सद्ययं विभुः वर्षतीन्द्रे व्रजः कोपात् भग्नमाने अतिविह्वलः गोत्रलीलातपत्रेण त्रातो भद्रानुगृह्णता शरत्सशिखरैर्मृष्टम् मानयन् रजनीमुखं गायन् कलपदं ह्रेमे स्त्रीणां मण्डलमण्डनः। श्रीहरये नमः। इति श्रीमद्भागवते महापुराणे तृतीयस्कन्धे द्वितीयोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।